షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ ఆచూకీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరుగురిని హత్య చేసిన రాజ్ కుమార్ ఎన్కౌంటర్ కు గురయ్యాడా, లేక ఆత్మహత్య చేసుకున్నాడా, లేదా పోలీసుల అదుపులో ఉన్నాడా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర రాజ్ కుమార్ పోలీసులకు దొరికాడని ప్రచారం జరుగుతోంది. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఆక్వేని గూడాలో అనుమానాస్పదంగా ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అయితే ఆ వ్యక్తి రాజ్ కుమారేనా లేదా అన్నది స్పష్టత లేదు. మొహానికి మాస్క్ పెట్టుకుని వెళ్తున్న అనుమానితుడిని ఓ కానిస్టేబుల్ గుర్తించాడని సమాచారం. కానిస్టేబుల్ను చూసి అతను పరాడయ్యాడని చెబుతున్నారు. అయితే గ్రామస్తుల సహకారంతో అతన్ని పోలీసులు పట్టుకున్నారని తెలుస్తోంది. మరి పోలీసులు పట్టుకుంది రాజ్ కుమార్నేనా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ ఆచూకీపై అయితే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంషాబాద్ నుంచి రంజిత్ అందిస్తారు. రంజిత్, షాబాద్ నరహంతకుడు పోలీసులకు చిక్కాడని ఒక వార్త వస్తుంది. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? సింధూరా, షాబాద్లో ఆరుగురిని హతం చేసినటువంటి నరహంతకుడు రాజ్ కుమార్ బ్రతికు ఉన్నాడా, లేకపోతే చనిపోయాడా, లేకపోతే ఎక్కడికైనా పారిపోయాడా అనేది కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాత్రి 11:47 ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని లాస్ట్ కాల్ అతని తండ్రికి చేసినటువంటి రాజ్ కుమార్ ఆ తర్వాత చేగుటకు సంబంధించినటువంటి సమీపంలో కారు తీసుకురావడము, అక్కడ వచ్చేసి దాని పెట్రోల్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ దగ్గరికి కూడా నడుచుకుంటూ పోయడం అనేది కూడా పలు అనుమానాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత అక్కడ నుంచి ఆ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కమ్మర్పేట కావచ్చు, ఆ నుంచి ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్ళాడనేది కూడా మనకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో పాటుగా ఒక వ్యక్తికి కలిసినటువంటి రాజ్ కుమార్ అనే వ్యక్తి సుధాకర్ అనే వ్యక్తికి కలిసి అక్కడ నుంచి టిఫిన్ ఎక్కడ ఉంది అనేది తెలిసిన దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడ టిఫిన్ సెంటర్ ఉందనేది అడిగి, దాని తర్వాత అతను వెళ్తున్న సమీపంలో బైక్ని లిఫ్ట్ అడిగే సమయంలో అక్కడికి ఒక కానిస్టేబుల్ వచ్చాడని, ఆ వచ్చిన సమయంలో అక్కడ ఉన్నటువంటి తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ పక్కన ఉన్నటువంటి ఒక ప్రహారీ గోడ నుంచి దూకి అక్కడ నుంచి పోలీసులు వస్తున్నారనే అనుమానంతో అక్కడ నుంచి పరారైపోయినట్టుగా కూడా చెప్తున్న ప్రకారం. కానీ ఆ వ్యక్తి రాజ్ కుమారా కాదా అనేది కూడా ఒక స్పష్టత లేనటువంటి పరిస్థితి. ఇప్పటికీ పోలీసులు 12 బృందాలుగా కూడా గాలింపు చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు. కానీ రాత్రి 11:30 అంటే 11 గంటలకు మొదలైనటువంటి ఈ నరహంతకుడు ఆరుగురిని మర్డర్ చేసిన విధానం 20 నిమిషాల్లో ప్రక్రియను ముగించిన తర్వాత తండ్రికి ఫోన్ చేయడం, తండ్రికి చెప్పిన తర్వాత వాళ్ళు అంటే దానికి గోడ ఆనుకొని పోలీస్ స్టేషన్ ముందు భాగం వెనక భాగంలో వచ్చేసి ఆ హంతకుడి యొక్క ఇల్లు కావచ్చు, దాంతోపాటుగా ఆ బాధితురాలు ఇల్లు కూడా ఆనుకొనున్న సమయంలో అక్కడికి పోలీసులు చేరుకోపోవడం ఏంటి అని కూడా ప్రశ్నలు కూడా వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతని యొక్క తండ్రి వీళ్ళ దగ్గర ఉన్నప్పటికీ వారిని ఇన్ఫర్మేషన్ తీసుకొని అతన్ని లొకేషన్ ట్రేస్ అవుట్ చేయలేకపోయారు. దాంతోపాటుగా వెహికల్ అక్కడ వదిలేసిన తర్వాత తిమ్మాపూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి పరారైపోతుంటే ఇక్కడ దాదాపు 12 బృందాలుగా పనిచేస్తున్నటువంటి పోలీస్ విభాగాలు కూడా ఏం చేస్తున్నాయని కూడా గ్రామస్తులు కావచ్చు, ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు చూసుకున్నట్లయితే రాజ్ కుమార్ అక్కడ నుంచి శ్రీశైలం హైవే వైపు వెళ్ళినట్లుగా దాదాపు అతను 3 సెల్ ఫోన్లతో పాటుగా డజన్ వరకు కూడా సిమ్లను వాడుతున్నాడని కూడా పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా ఈ అన్నిటి ప్రక్రియలో చూసుకున్నట్లయితే కేసు ప్రక్రియ వచ్చేసి ఫోక్సో కేసు మొదలుపెట్టిన సమయంలో పోలీసులకి రాజ్ కుమార్కి మధ్యన మంచి సంబంధాలు ఉండడం, దాంతో పాటుగా అతని ఫోక్సో కేసు నుంచి పక్కతోవ పట్టించడానికి స్టేషన్ బెయిలబుల్కి సంబంధించినటువంటి కేసులు నమోదు చేయడమే ప్రధాన ప్రక్రియ. దానివల్ల పోలీసులకి డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారనేది ఒక నమ్మకం ఏర్పడ్డ తర్వాత వాళ్ళపైన రాక్షసులాగా క్రూరత్వంగా వాళ్ళని చంపడానికి ప్రధానమైన కారణాలు అవేని కూడా ప్రజలు వాపోతున్న పరిస్థితి. ఖచ్చితంగా నిందితుడి కుటుంబాన్ని నిలదీస్తే అన్ని వివరాలు బయటకు వస్తాయి. కానీ పోలీసులే వాళ్ళ కుటుంబాన్ని సపోర్ట్ చేస్తున్నారని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, గ్రామస్తులు వాపోతున్న పరిస్థితి. ఇకపోతే అతను దాదాపు సమీపంలో రైల్వే ట్రాక్ పైన కూడా నేను రాత్రి తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి రైలు వస్తున్న సమయంలో కూడా రైలు ఎదురుగా వచ్చాడని, అదే సమయంలో రైలుకి సంబంధించినటువంటి మాస్టర్ స్థానికంగా ఉన్నటువంటి తిమ్మాపూర్
తిమ్మాపూర్ స్టేషన్ మాస్టర్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎదురుగా ఒక వ్యక్తి అన్నోన్ వ్యక్తి వచ్చారు, చనిపోవడానికి వచ్చి ఆ ట్రైన్ వచ్చే సమయంలో ధైర్యం సరిపోక పక్కకు తప్పుకున్నారనే సమాచారం ఇచ్చారు. అంటే అదే సమయంలో తిమ్మాపూర్ పరిసర ప్రాంతాల్లో కూడా తలదాచుకుంటున్నటువంటి రాజ్ కుమార్ ఆ సమయంలోనే అదే ప్లేస్లో ఉన్నాడు. కానీ పోలీసులు పట్టుకోవడంలో విఫలమైపోయారని కూడా వాళ్ళ బంధుమిత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇకపోతే ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్న తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర పట్టుకున్నారు, చేగుట్ట దగ్గర పట్టుకున్నారు, లేకపోతే శ్రీశైలం వెళ్తుంటే కూడా అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటుగా శంషాబాద్ నుంచి పక్కన ఉన్నటువంటి అడవుల్లోకి వెళ్తుంటే ఒక వెంచర్ దగ్గర పట్టుకున్నారు, ఎన్కౌంటర్ చేశారు అనే ఒక గాసిప్స్ అనేవి బయటకు వస్తున్నాయి తప్ప నిజాలు మాత్రం రావటం లేదు. ఆ నిజాలు రాకపోవడంతో పాటుగా పోలీసుల యొక్క యత్నాలు కూడా ఎక్కడ ఫలించలేకపోతుంది. కళ్ళ ముందు 55 రోజుల క్రితం ఫోక్సో కేసులో ఒక మానవ మృగంలో ఒక మైనర్ బాలిక పైన అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇవ్వడమే పోలీసులు చేసిన తప్పు అని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఏకతాటిగా ఏక స్వరంతో మాట్లాడుతున్నారు. అంటే ఈ అన్నిటికీ కారణమైనటువంటి పోలీస్ విభాగమే మొట్టమొదటిగా చేసిన తప్పు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇకపోతే ప్రధానంగా చూసుకున్నట్లయితే అతను కారులో కావచ్చు, దాంతో కుటుంబ సభ్యులతో కాబట్టి ఎక్కువ శ్రీశైలం వైపు వెళ్తాడు. శ్రీశైలం వెళ్తాడనే అనుమానాలతో పాటుగా శ్రీశైలంలో కూడా దాదాపు 2-3 బృందాలు కూడా అక్కడికి వెళ్ళి గాలింపు చర్యలు చేపడుతున్నారు. దాంతోపాటు శంషాబాద్ కావచ్చు, ఈ ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలతో పాటు షాద్నగర్ కావచ్చు, దాంతో పాటుగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఏరియాలలో కూడా మొత్తం తిరుగుతున్నారు, పోతే గాలింపు చర్యలు చేపడుతున్నారు తప్పితే ఇప్పటి వరకు ఎలాంటి గాసిప్స్ చెప్పడం తప్పితే ఎక్కడ కూడా అతని యొక్క ఆచూకీ తెలవలేదు, ఎక్కడ కూడా కనపడలేదు. ఇవన్నీ కూడా ఓన్లీ ఊహాగానంగా చెప్పినటువంటి మాటలు తప్పితే ఎక్కడ కూడా నిజం అనేది దొరకలేదు ఇప్పటి వరకు. అతని యొక్క అంటే దాదాపు డజన్ వరకు సిమ్ములు వాడేది నిజం, దాంతో పాటుగా 3 సెల్ ఫోన్లు వాడుతున్నాడు. కానీ దాదాపు ఆ 12 సిమ్లను కూడా ట్రేస్ అవుట్ చేయడం, ఆ మొబైల్ని ట్రేస్ అవుట్ చేయడంలో కూడా ఎక్కడ కూడా అతని యొక్క లొకేషన్ కూడా ట్రేస్ అవుట్ కావట్లేదని కూడా పోలీసులు చెప్తున్నట్టుగా సమాచారం వినపడుతుంది. కానీ దీనిపైన దాదాపు 2 రోజులు గడుస్తుంది. ఈ 2 రోజులల్లో పోలీసులు అంటే వాళ్ళ 6గురిని చంపిన తర్వాత 15-20 నిమిషాల్లో పోలీసులకు దాని ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పోలీసులకు సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ కావచ్చు రమేష్, దాంతో పాటుగా సిఐగా ఉన్నటువంటి కాంతారెడ్డి, వీళ్ళ ఇద్దరు అదే సమయంలో ట్రేస్ అవుట్ చేయడానికి స్థానికంగా ఉన్నటువంటి శంషాబాద్ కావచ్చు, ఇటువైపు షాద్నగర్ కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకే ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు మొత్తం గాలింపు చర్యలు పడితే ఖచ్చితంగా అతను పోలీసులకు చిక్కే అవకాశం ఉంది. కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయాడనే అనుమానాలు చెప్పడము వేరే దగ్గర ఉన్నటువంటి, కానీ అతను తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక వ్యక్తితో మాట్లాడినటువంటి ఆ వ్యక్తి సుధాకర్ అనే వ్యక్తి తర్వాత అతనో కాదు అని చెప్పేసి అనుమానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే మాస్క్ కట్టుకొని కూడా అక్కడ టిఫిన్ సెంటర్కి వచ్చి ఏదైనా టిఫిన్ ఉందని ఉదయం 8:40 ప్రాంతంలో అడిగినట్టుగా కూడా స్థానికంగా ఉన్నటువంటి సుధాకర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీసులు సమాచారం ఇచ్చారు తప్పితే పక్క ఎక్కడ కూడా రాజ్ కుమార్ అనే వ్యక్తి కనపడట్లేదు అనేది మాత్రమే క్లారిటీగా ఉంది. దీనిపైన 2 రోజులుగా జరుగుతున్నటువంటి 70 అంటే దాదాపు 12 బృందాలుగా పనిచేస్తున్నటువంటి పోలీస్ విభాగం కావచ్చు, ఎస్ఓటీ టీం కావచ్చు, లేకపోతే బ్లూ కోట్ టీం కావచ్చు, దాంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి రైల్వే పోలీస్ ఆర్పిఎఫ్ పోలీసులు కూడా అందరూ కూడా గాలింపు చర్యల్లో ప్రతి పోలీస్ స్టేషన్లో కావచ్చు, రైల్వే స్టేషన్లో కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్క నిఘా విభాగంతో పాటు సీసీ కెమెరాల్లో కూడా ఇది మొత్తం దర్యాప్తు చేస్తున్నారు. దాంతోపాటు నిఘా రేత్రాలు కూడా పరిశీలిస్తున్నారు. దీంతో పాటు పోలీసులకు సంబంధించిన విషయంలో టెక్నికల్ టీం అంటే సీసీ ఫుటేజ్కు సంబంధించిన విషయంలో మొబైల్ టెక్నాలజీకి వచ్చినటువంటి నెట్వర్క్ విషయంలో కూడా ప్రతిదీ కూడా ట్రేస్ అవుట్ చేస్తారు. కానీ ఎక్కడ ట్రేస్ అవుట్ కాకపోవడంతో పోలీసులకు ముప్పు తిప్పలు వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఇందుకు ప్రధానమైన కారణం పోలీసులు చేసిన తప్పే. ఖచ్చితంగా ఈ యొక్క 6గురు అంటే హతం కావడానికి ఒక రాక్షసుడిగా రాజ్ కుమార్ మారడానికి ఇలాగా ఫోక్సో కేసులు ఉన్న వ్యక్తికి బెయిల్ ఇచ్చి బయటికి పంపిస్తే ఎలాంటి ఆటంకాలు వస్తున్నాయి అనేది కూడా చట్టాలు తెలుసుకోవాలి, పోలీసులు తెలుసుకోవాలి. ఖచ్చితంగా చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు, అధికారులు అనేది కూడా ప్రజల పక్షాన ఉండాలి. కానీ అక్కడ చేసినటువంటి ఎస్ఐ రమేష్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ కావచ్చు, దానికి మద్దతుగా దానికి ఏదైతే
సిఐగా ఉన్నటువంటి కాంతారెడ్డి వేసినటువంటి సపోర్ట్ వీళ్ళిద్దరూ కూడా. ఎందుకంటే దాదాపు పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్నటువంటి రాజ్ కుమార్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడము, రాజకీయాలలో తిరగడం వల్ల కూడా పోలీసులకు రాజ్ కుమార్ మధ్యన సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలే ఇక్కడ ఆరుగురిని మృతదేహాలు ఆరుగురిని అంటే హతం చేయడానికి కారణాలు అనేది కూడా గ్రామస్తులు వాపోతున్నారు. అంటే దీనిపైన పోలీసులు ఎంత నిర్లక్ష్య వైఖరి చేశారు. దీనిపైన ఇప్పటికే పోలీసులు ఇంత ట్రేస్ అవుట్ చేసి 12 బృందాలుగా గాలింపు చర్యలు చేపడుతుంటే ఎక్కడ దొరకకపోవడంతో దాదాపు ఈ పరిసర ప్రాంతాల్లో అతను రాజ్ కుమార్ యొక్క ఫోటో పెట్టేసి ప్రతి ఒక్క సెంటర్లో కావచ్చు, వాట్సాప్లో, ట్విట్టర్లో, ఇన్స్టాల్లో, సోషల్ మీడియాలో కూడా అతని ఫోటో పెట్టేసి దీనికి సంబంధించిన వివరాలు చెప్పిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు నజరానా ఇస్తామని చెప్పేసి ఏదైతే అంటే అక్కడ కమిషనరేట్కి సంబంధించినటువంటి సిపిగా తరుణ్ జోషి కావచ్చు, అక్కడ ఉన్న పోలీసులు కూడా దాన్ని అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికీ గాలింపు చర్యల్లో ఎక్కడ చేపడంతో ఈ రోజు రాత్రికైనా లేకపోతే రేపు ఉదయానికైనా కూడా దొరికే అవకాశం ఉంది అని చెప్పేసి పోలీసులు ఇండైరెక్ట్ గా మీడియాకు కూడా సమాచారం ఇస్తారు. కానీ ఎక్కడ కూడా రాజ్ కుమార్ కు సంబంధించినటువంటి ఆచూకీ కనపడట్లేదు. ఇప్పటికీ పేలో ప్రదర్శనలో కూడా పోలీస్ విభాగం పనిచేస్తుంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ రంజిత్.